ఈ వీడియోలో ఆశయం ఎందుకని, ఎలాగని, ఎప్పుడని, ఎంతకాలం, మున్ముందేమిటి. హలో అండి, ఈరోజు జూలై 15, 2026 సంవత్సరం. ఈ ఛానల్ యూట్యూబ్లో 2013 సెప్టెంబర్ మాసం నుంచి ఉంది. కాకపోతే ఇందులో నేను వీడియో అనేది ఈ 2024 జూలై 17 వరకు ఏది పెట్టలేదు. జూలై 17, 2024 వీడియోలు ఎందుకు మొదలు పెట్టానో 4-5 సార్లు చెప్పాను. మరొకసారి గుర్తు చేస్తే తప్పేం లేదు. జూలై 13, 2024 ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరిగింది బట్లర్, పెన్సిల్వేనియాలో. దాంతో ఈయన ఎక్కడ మళ్ళీ అధ్యక్షుడు అయిపోతాడో అన్న ఉద్దేశంతో, ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో వీడియోలు పెడతాం మొదలుపెట్టాను. అది అంతా అప్పుడు ఒక 10 రోజుల తర్వాత, మొట్టమొదటి వీడియో పెట్టిన 10 రోజుల తర్వాత ఈ మీరు చూడబోయే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. అది ఇప్పుడు మీరు చూడటం నాకెందుకో అవసరం అనిపించింది. అది ఇప్పుడు చూడండి. దీనికి ఫాలో అప్‌గా 2, 3 వీడియోలు పెడతాను. నెక్స్ట్ సెవెరల్ డేస్‌లో పెడతాను. అవి కూడా మీరు చూడగలిగితే బావుంటుందన్న ఉద్దేశం నాకు. మరొకసారి ఇది నేను సింహావలోకనం చేసుకుంటున్నాను. ఆల్సో ఐయామ్ గోయింగ్ టు షేర్ సంథింగ్ విత్ యూ ఇన్ ద కమింగ్ ఫ్యూ డేస్. నమస్కారం. జూలై 28, 2024 సంవత్సరం 10 రోజుల క్రితం ఈ ఛానల్లో వీడియోలు ఎక్కించడం మొదలుపెట్టాను. ఈ వీడియో రెండవదో మూడవదో అవ్వాల్సింది. అంటే ఈ వీడియో అట్లీస్ట్ వారం రోజులు లేటు. మనం ఎక్కబోయే రైలు జీవితకాలం లేట్ అన్నారు ఆరుద్ర. వారం రోజులతో పెద్ద తేడా ఏం రాదులండి. ఈ వీడియోలో నేను ప్రతివాదం చేయడం వెనక నా ఆశయం ఏమిటి, ఎందుకు చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను, ఎలా చేయాలని నా పథకం, ఎప్పుడు చేయాలని, ఎంతకాలం కొనసాగించాలని, మున్ముందు ప్రణాళిక ఏమిటి అనగా ఈ వీడియోలో ఆశయం ఎందుకని, ఎలాగని, ఎప్పుడని, ఎంతకాలం, మున్ముందేమిటి. మొదటగా నా ఆశయం, ట్రంప్ దేశానికి ప్రపంచానికి ముప్పని, అందుకే అతడు ఎన్నికల్లో నెగ్గకూడదని, అది నా ఆశయం. అందుకు నా పరిధిలో నేను చేతనైంది చేయాలని ఇది నా సంకల్పం. ఎందుకు నాకింత గొల్ల అంటారా? ధనార్జన కాదు, కీర్తి కండూతి కాదు, మోహన్ మురళి గానలహరిని నేను మించలేను. సీక్వెల్ ఎప్పుడు ఒరిజినల్ కన్నా గొప్పగా ఉండదు. అంతేకాదు ఇది రాజకీయాలకు సంబంధించినది. ఎంఎంజీఎల్ స్థాయిలో ఆదరణ ఎప్పటికీ పొందదు. ఆ పైన వేలం వేరి అంతే, ఎంత మాత్రం కాదు. నాకు తెలుసు పాడ్కాస్ట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని. ఇక్కడ కొంచెం సొంత డబ్బా. 2010 జనవరిలోనే నేను పాడ్కాస్ట్లు పెట్టడం మొదలుపెట్టాను. తెలుగు భాషలో మొట్టమొదటి పాడ్కాస్ట్ నాదే. తెలుగు భాషలో మొట్టమొదటి టాక్ షో నాదే. టీవీల్లో కూడా రాని సమయంలో నేను మొదలుపెట్టాను ఇవి 2007 సంవత్సరంలో. ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అంత మోహన్ మురళి గానలహరి అంత గొప్ప కీర్తి సంపాదించుకుంటుందని నేనైతే అనుకోను. నన్ను నేను మభ్యపెట్టుకోను. ఇది 100,000,000 లింగాల్లో బోడిలింగం కావచ్చని ఇట్స్ ఫెయిర్. ఇక ఎక్కడ ఎలా చేయాలి అని అనుకుంటున్నానంటే, వీడియో, ఆడియో, రోడియో, మరో బోడి గోడయో కాదేదీ సందేశానికి అనర్హం. అవునవును, ప్రయత్నం అనర్ఘం. యూట్యూబ్, సోషల్ మీడియా ఎక్కడైనా పర్లేదు. మరొకసారి లైవ్ షోలు కూడా చేసే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే ఏ సమయాల్లో చేస్తానంటే, అవసరం అనిపించినప్పుడల్లా చేస్తాను, సమయం కుదిరినప్పుడల్లా చేస్తాను, ఆ పైన అప్పుడప్పుడు చేస్తాను. ఎంతకాలం ఎలా కొనసాగిస్తాను అంటే, నవంబర్ ఎన్నికల వరకు ఖరారు. ఈ రోజుకు సరిగ్గా 100 రోజులు ఉన్నాయి. 100 రోజుల్లో ఎన్నికలు. ఆ పైన అప్పుడు చూద్దాం. ఏమో ప్రతివాదం అనువాదంగా మారుతుందో, మోహన మురళి గానలహరి పందాలా సాగుతుందో. అప్పటి వరకు వచ్చిన స్పందన బట్టి ఉంటుంది. అది నాకున్న టైం అండ్ ఎనర్జీ బట్టి కూడా ఉంటుంది. చూశారు కదా, 2 సంవత్సరాల క్రితం నేను ఏ కారణాల వల్ల ఈ వీడియోలు పెడితే మొదలు పెట్టానో ఆ కారణాలు ఎప్పటికీ ఉన్నాయి. కాకపోతే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయితే లేవు. ఇప్పుడు రానున్న ఎన్నికలు మిడ్ టర్మ్ ఎలక్షన్స్, కంగ్రెషనల్ ఎలక్షన్స్, అలాగే సెనెట్ ఎలక్షన్స్.
రాబోయే కొద్ది రోజుల్లో మరికొన్ని వీడియోస్ ఈ ఛానల్కి సంబంధించినవే పెడతాను. మీకు ఆసక్తికరంగానే ఉంటాయన్న నా భావన. స్టే ట్యూన్డ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.